ఇటరేషన్స్. ఓకే. లూప్స్‌లో మనకి ఏంటేంటి ఉన్నాయి తెలుసా? గైస్ చాట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. మనం ఆల్రెడీ మన సి లాంగ్వేజ్‌లో మనం నేర్చుకున్నట్టున్నాం. సో ఏంటంటే నాకు చెప్పండి. వైలు, డూ వైలు, ఫర్ సార్. యాహ్! వాట్ ఈస్ ఫర్ లూప్? కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్? ఫర్ లూప్ అంటే ఏంటి? హలో! ఫర్ లూప్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఫర్ లూప్? రిపీటెడ్ గా లూప్ జరుగుతుంది. యాహ్! దట్స్ రైట్. వాట్స్ యువర్ నేమ్? ఉమా మహేశ్వరి. యాహ్! The loop that executes a block of code specified number of times. మనం మన ఒక 10 టైమ్స్ ఇస్తే ఆ 10 టైమ్స్ ఆ లూప్ అనేది రన్ అవుతది. ఇఫ్ యూ గివ్ 11 టైమ్స్ ఆర్ అదర్‌వైజ్ 100 టైమ్స్ ఇట్ విల్ రన్ అప్ టు 100 టైమ్స్. ఓకే. ఆ లూప్ అనేది 100 టైమ్స్ వచ్చినంత వరకు అలా రన్ అవుతూనే ఉంటది లూప్ అనేది. ఓకేనా? సో వాట్ ఈస్ మీన్ బై వైల్ లూప్? వైల్ లూప్ అంటే ఏంటి? గైస్ రెస్పాండ్ అవ్వండి. నాగసాయి కృష్ణ. మాట్లాడండి. It is also called as entry control loop. యాహ్! ఎంట్రీ కంట్రోల్ లూప్. Body of the loop first execute అవ్వదు సార్ కండిషన్ చెక్ చేసి. యాహ్! కండిషన్ చెక్ చేసుకొని బాడీ ఆఫ్ ద లూప్. నో, 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 నో. దట్స్ నాట్ రైట్ వే. యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది కండిషన్ ట్రూ అయితేనే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకేనా? రన్స్ లూప్ అంటిల్ కండిషన్ గెట్స్ కరెక్ట్. యాహ్! ఒక కండిషన్ ట్రూ అయినంత వరకు ఆ కండిషన్ ట్రూ అయితేనే ఆ ఒక బాడీ ఆఫ్ ద లూప్ మనకు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఒక ట్రూ అవ్వాలంటే బ్లాక్ ఆఫ్ బూలియన్ వాల్యూ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు మనకు ఆ ట్రూ అయితే ఆటోమేటిక్‌గా ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్‌మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే డూ వైల్‌లోకొచ్చేసరికి డూ వైల్, డూ వైల్ ఇట్స్ సిమిలర్ అండ్ సిమిలర్ యాస్ వెల్ వైల్ లూప్. బట్ బ్లాక్ ఆఫ్ స్టేట్‌మెంట్ అనేది అట్‌లీస్ట్ వన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక కండిషన్ అనేది లాస్ట్‌లో చెక్ చేస్తున్నాం. బట్ మనం వైల్ లూప్‌లో స్టార్టింగే చెక్ చేస్తాం. బట్ డూ వైల్ అనేది అంటే కండిషన్ అనేది ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది ఫస్ట్. కండిషన్ కాదు. బ్లాక్ ఆఫ్ స్టేట్‌మెంట్ వన్స్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ అయిపోయాక కండిషన్ చెక్ చేస్తున్నాం. ఓకేనా? అర్థమైందా? ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అర్థమైందా అందరికి? గైస్ ఫర్ లూప్ అంటే స్పెసిఫైడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఒక కండిషన్ ట్రూ అయినంత వరకు అలాగా రన్ అవుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక 10 టేబుల్ ప్రింట్ చేయమన్నాను. సో, ఆ 10 టేబుల్ అనేది 1-10 గనక సో 1, 2, 3, 4, 5 అప్ టు 10 వరకు ఆ ట్రూ అయిన అంటే నేను కండిషన్ 11 అయితే వెంటనే ఫాల్స్ అయింది కాబట్టి ఎగ్జిట్ అయిపోతుంది. సో, ఫర్ లూప్ అనేది మనం ఏమంటామంటే ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటారు. ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటారు. ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటే ఏంటి? వైల్ లూప్ అంటాం. ఎంట్రీ అంటే ఒక కండిషన్ చెక్ చేసుకొని ఒక లూప్ అనేది అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఫర్ లూప్‌లో ట్రూ అయినంత వరకు ట్రూ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంది లాస్ట్‌లో. ఓకేనా? ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటారు ఫర్ లూప్‌ని. అదే విధంగా వైల్ లూప్‌ని కండిషన్ ఈస్ ట్రూ. సో, దాన్ని మనం ఏమంటామంటే ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. ఓకేనా? ఎంట్రీ కంట్రోల్ లూప్, ఎగ్జిట్ కంట్రోల్ లూప్ ఐడియా ఉందా? కెన్ ఐ రిపీట్ ఇట్ అగైన్? హలో! హలో! యాహ్! ఫర్ లూప్. ఫర్ లూప్ అని ఆల్సో ఈస్ నోన్ యాస్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. దాన్ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటారు. అండ్ స్పెసిఫైడ్ నంబర్ ఆఫ్ కండిషన్ అనేది ఒక నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రింట్ అవుతది. ఓకేనా? సో, వైల్ లూప్ అనేది ఏంటంటే ఎగ్జిట్‌కు ఎగ్జిక్యూట్స్ ఎ బ్లాక్ ఆఫ్ స్టేట్‌మెంట్ ద కండిషన్ ట్రూ.
వైల్ a కండిషన్ ట్రూ, ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూట్. ఓకేనా? అదే డూ వైల్ అనుకోండి, సిమిలర్ టు వైల్ లూప్. బట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది వన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్‌లీస్ట్ వన్స్ అనే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? బిఫోర్ ద కండిషన్ కండిషన్ చెక్ చేసే ముందు బిఫోర్ ఆ కండిషన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో, అందుకే మనం డూ వైల్‌ని వన్స్ అంటే అట్‌లీస్ట్ వన్స్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటారు చాలామంది. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూలో క్వెషన్ అడిగినా కూడా సేమ్. సిమిలర్ టు వైల్ లూప్, బట్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ అట్‌లీస్ట్ వన్స్ బిఫోర్ ద కండిషన్ టెస్టెడ్. కండిషన్ చెక్డ్ అన్నా పర్లేదు. ఓకేనా? అంటే కండిషన్ చెక్ చేసే ముందే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో, అని చెప్తాం. ఓకేనా? అదే వైల్ లూప్ అలా కాదు. వైల్ లూప్ అనేది ఫస్ట్ స్టార్టింగే. మనం ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఏంటంటే మనకేమైనా ఆన్‌లైన్‌లో ఏదైనా పర్చేస్ చేయాలనుకోండి. నో సీఓడీ ఉంటుంది యాక్చువల్లీ. సో, మీరు కండిషన్ ఏంటంటే కండిషన్స్ అప్లై. మీరు ఆ ఒక ప్రొడక్ట్ మీరు ఆ ఒక అమౌంట్ అంటే పే చేస్తేనే మీకు ఆ ఒక ఆర్డర్ అనేది అంటే మీకు డెలివరీ అవుతుంది. అదర్‌వైజ్ మీకు ఆ ఒక ప్రొడక్ట్ అనేది డెలివరీ అవ్వదు. ఓకేనా? అంటే మీ ఒక ప్రొడక్ట్ మీరు పే చేస్తేనే మీ ఇంటికి డెలివరీ అవుతుంది. ఓకేనా? సీఓడీ, క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఉండదు. కొన్ని ప్రొడక్ట్స్ అన్ని ప్రొడక్ట్స్ అనట్లే. ఓన్లీ కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే నేను మెన్షన్ చేశా. ఓకేనా? సో, వాటి మీద ప్రోగ్రామ్ చేద్దాం. నాగసాయి కృష్ణ, ఎనీవన్ కెన్ ఎల్స్ షేర్ యూర్ స్క్రీన్ కాస్ట్. హలో. హలో. ప్లీజ్ క్లిక్. నాగసాయి కృష్ణ ఉందనా? చేశాను. యాహ్! యాహ్! ఎవరో స్క్రీన్ షాట్ చేయండమ్మా. చేస్తాను నేను. చేస్తున్నాను సార్. నేను బ్లాక్ ఆఫ్ కోడ్ నేను కాపీ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేశాను. సో, ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయమ్మా. సో, ఈయన యొక్క ఆపరేటర్స్ మధ్యలో నేను అది ఏంటని చెప్తాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ చేయలేదు కనుక నేను చెప్తున్నాను అది. ఓకేనా? ఆ! సార్. సో, కొంచెం మీకు టిపికల్‌గా ఉండొచ్చు ఆ ఒక కోడ్ అనేది. సో, ఇప్పుడు చెప్తాను ఏంటనేది క్లియర్‌గా. చార్ట్‌లో పెట్టాను సార్. యాహ్! చార్ట్‌లో పెట్టాను. కంట్రోల్ ఎన్ కొట్టమ్మా. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసావా? ఓపెన్ చేశాను. ఫోల్డర్ ఓపెన్ చేయలేదు కదా! ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ అవ్వాలి ఫస్ట్. ఓపెన్ ఆ! ఫోల్డర్ అని ఉంది కదా! ఇదిగోండి సార్. ఆ! ఓపెన్ చేశా. కిందన ఓపెన్ ఫోల్డర్ అని ఉంది కదా! విజువల్ స్టూడియో అని ఉంది కదా! ఆ! యెస్ సార్. స్టార్ట్, ఓ న్యూ ఫైల్, స్క్రీన్ ఓపెన్ ఫైల్. ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ వేరే లేదు. నాకు కరెక్ట్‌గానే కనబడుతుంది. ఇప్పుడు ఓకేనా సార్? యాహ్! ఓకే. 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 అదే ఇందాక వేరే స్క్రీన్ కనబడింది. అవునవును. సో, కోడ్ ఆ! సార్. కాపీ చేసి పేస్ట్ చేసాక ఒక కోడ్ నేమ్ అనేది చేంజ్ చెయి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా. లేదంటే నీకు ఓన్‌గా పెట్టినా పర్లేదు క్లాస్ నేమ్. ఓకే సార్. సార్ ఇదేంటి సార్ ఇది? ఫర్ లూపా? మీరు ఫర్ పెట్టింది. లూప్, ఫర్ లూప్. ఆ కోడ్ మొత్తం అంతా తీసి అంటే పైన ఒక కోడ్ ఉంది కదా! కంట్రోల్+A పేస్ట్ చేసి అండ్ ఫర్ అని మార్చేసేయి క్లాస్ నేమ్‌ని. సార్ ఇక్కడ యాక్చువల్‌గా నాకిది కాపీ అవ్వట్లేదు సార్. దీంట్లో మైక్రోసాఫ్ట్ నుంచి. అవుతది. చాలా మంది చేశారు నిన్న ఆల్రెడీ. అదే నిన్న ఆళ్ళకయింది. నాకు అవ్వట్లేదు సార్ ఇక్కడ. నేను నేను ట్రై చేశాను. ట్రై చేసినా నాకు కాపీ పేస్ట్ అవ్వట్లా. బ్లూ కలర్‌లో వస్తది కదా! కర్సర్‌ని అంటే టెక్స్ట్ టైప్‌లో. సో, అలా అంటే నువ్వు క్లిక్ చేయాలి దాన్ని అలాగా. పేస్ట్ చేశాను. ఒకసారి నీకు నేను నా రిక్వెస్ట్ పెట్టాను. సో, నాకు ఓకే. యాక్సెప్ట్ చెయి ఒకసారి.
నాకు అన్ని నాకు ఓన్లీ నాకు ఒకటే ఇచ్చినట్టున్నావు కదా జస్ట్. మల్టిపుల్ విండోస్ లేవు కదా! ఓకే. ఒక్క నిమిషం. మొత్తం వేసుకుంటా. మల్టిపుల్ విండోస్ ఓకే సార్. స్క్రీన్ అని వచ్చింది. ఒక రిక్వెస్ట్ పెట్టాను. ఒక్క నిమిషం సార్ నేను ఓపెన్ చేస్తాను. ఒకసారి ఓపెన్ చేయి. బానే క్లిక్ చేసావు కదా! క్లిక్ చేశా సార్. క్లిక్ చేసి ఇక్కడ కూడా పేస్ట్ నొక్కితే పేస్ట్ అవ్వట్లా సార్. సీ ఇన్ చాట్ బాక్స్ ఒకసారి చాట్ బాక్స్ ఒకసారి ఓపెన్ చేయి. చాట్ బాక్స్‌లోకైతే పేస్ట్ అవుతుంది సార్. బయటికి పేస్ట్ అవ్వట్లేదు. ఓకే. కెన్ యూ షేర్ ద స్క్రీన్? శ్రావణి కెన్ యూ షేర్? జూమ్ కూడా చేయాలంట బ్రో. కనిపించట్లేదు. నాకు చాట్ కనిపించట్లేదు కొంతమంది. అందరిది ఒకసారి ఓకే. జూమ్ చేయమన్నారా? ఓకే. కంట్రోల్ ప్లస్ ఏ చేయమ్మా. కంట్రోల్ ప్లస్ ఏ అండ్ పేస్ట్ చేయి కోడ్‌ని. ఒక ఓకే. పైన నేమ్ అవన్నీ తీయమ్మా ఒకసారి. ఒక క్లాస్ నేమ్ చేంజ్ చెయి. ఫర్ ఓకే. డన్. జూమ్ చేయొచ్చు కదా! అసల యాక్చువల్లీ వ్యూ అనేది చిన్నదిగా ఉందేంటి? ఫుల్ లేదు. యాక్చువల్లీ ఇప్పుడు బాగుంది. ఓకే. రన్ చేసావమ్మా? ఓకే. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మేము అందరికీ ఆల్రెడీ తెలిసిందే. సో, ఇంట్ నంబర్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఫర్ లూప్ కదా మనం చేస్తుంది. జస్ట్ సెకండ్. స్వాపా? రన్ చేసావమ్మా? ఒకసారి రన్ చేయి ఒకసారి. నాకు తెలిసి ఆ ఫర్ అనేది తీసుకోదనుకుంటా. ఆళ్ళు యాక్చువల్లీ ఫర్ అనేది రిజర్వ్ కీవర్డ్ కదా! ఫర్ ఎలా తీసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ అని పెట్టండి పోనీ. ఫర్ ఈఎక్సా? స్పేస్ ఇవ్వకూడదు. అసలు ఎగ్జామ్ అసలు క్లాస్ అనేది నేమ్ యాస్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అలాగే ఇవ్వాలి. క్లాస్ నేమ్ అనేది స్పేసెస్ అనేది ఇంక్లూడ్ అవ్వకూడదు. ఆ! సేమ్ ఇక్కడ లెఫ్ట్‌లో ఫైల్ నేమ్ కూడా సేమ్ యాస్ ఇట్ ఈజ్ ఉండాలి. ఫైల్ నేమ్ కూడా సేమ్ యాస్ ఇట్ ఈజ్‌గా ఉండాలి. ఆల్రెడీ సేవ్ అయింది కదమ్మా కిందన ఫర్. అక్కడ రైట్ క్లిక్ చేసి రీనేమ్ చెయ్యి. ఐ థింక్ సో యువర్ నెట్వర్క్ వాస్ లాగ్ ఐ థింక్ సో. నెట్వర్క్ వాస్ వెరీ లాగ్ ఐ థింక్ సో. లోడింగ్. సిస్టమ్ వాస్ స్లో ఐ థింక్ సో. ఓకే. డన్. సో, అర్థమైందమ్మా ఈ యొక్క ప్రోగ్రామ్. ఇంట్ 5 అని తీసుకున్నాం. సో, ఇంట్ వాల్యూ అనేది ఫర్ మన ఇంట్ అనే ఎందుకంటే ఫర్‌లో ఇంట్ అనేది ఎందుకు తీసుకోవాలంటే, వాల్యూ ఇంకొక వేరియబుల్ కదా! ఆ వేరియబుల్‌ని డిక్లేర్ చేసే ముందు ఆ ఒక వాల్యూ అంటే టైప్ ఆఫ్ వాల్యూ డేటా టైప్ మనం ఇవ్వాలి. అంటే ఆ అనే వాల్యూ ఇంట్ అని చెప్పడానికి. స్ట్రింగ్ అయితే క్యారెక్టర్.
ఆర్ స్ట్రింగ్ అయినా ఉండొచ్చు, పర్లేదు, తప్పులేదు. డిపెండ్స్ అపాన్ మీ యొక్క డిజైన్ డెవలప్‌మెంట్ బట్టి మన కోడ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను టేబుల్ కావాలనుకున్నాను, టేబుల్ వచ్చింది. సో, ఎలా అంటే 5 i ఈక్వల్ టు 1 అండ్ i లెస్ థాన్ ఈక్వల్ టు 10. సో, 5 వాల్యూ అనేది ఇప్పుడు 1 అంటే 5 అప్ టు 5 వరకు నాకు కండిషన్ ట్రూ అవుతుంది. ఓకేనా? అప్ టు 5 అంటే i అనే వాల్యూ ఏంటంటే i ఈక్వల్ టు 1, i లెస్ థాన్ ఈక్వల్ టు 10, i ప్లస్. హలో! గైస్ రెస్పాండ్ అవ్వండి ఒక్కొక్కసారి, అందరికి అర్థమవుతుందా? నంబర్‌ని మల్టిప్లికేట్ చేస్తున్నాను. అంటే నంబర్ ఇప్పుడు మన నంబర్ అంటే ఏంటి 5. 5 ఇంటూ 1 5 అంటే ఇక్కడ 5 వాల్యూ 5 ఇంటూ 1 5. నేను ఎక్స్ అని ఎందుకు తీసుకున్నానంటే మనకి ఒక వాల్యూ అనేది మనకి ఇంటూ సింబల్ అనేది లేదు. బట్ యాస్టరిస్క్ అనే సింబల్ ఉంది. ఇది వైల్ లూప్ కాదు. ఫర్ లూప్. దిస్ ఈస్ ఫర్ లూప్. యాహ్! సో, మనకి ఇంటూ వాల్యూ అనేది 1. 1 అంటే 1 అనే ఫస్ట్ 1 మనం 1 చూస్తాం. నంబర్ అంటే 5. 5 ప్లస్ ఎక్స్ ప్లస్ i అంటే ఎంత? i వాల్యూ 1. 1 ఈక్వల్ టు మనం మల్టిప్లై చేస్తున్నాం అక్కడ ఆ వాల్యూని. అంటే ఇదంతా సింటాక్స్ కాదు. మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసాం. డబుల్ కోట్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఎక్స్ అనేది స్ట్రింగ్. సో, ఈక్వల్ టు అనేది స్ట్రింగ్. ఓకేనా? అంటే మనకి అది స్ట్రింగ్ కింద ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? నంబర్ అంటే ఒక వాల్యూని నంబర్ మనం 5, 5, 5, 5 అలా ఫర్ లూప్ అనేది ఎన్ని సార్లు రిపీట్ అయితే అంటే అప్ టు 10 కాబట్టి ఇప్పుడు 11 వచ్చిందనుకో 11 i లెస్ థాన్ ఈక్వల్ టు 11 ఫాల్స్ కదా! ఫాల్స్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతుంది. సో, 50 వరకు వస్తుంది. సో, ఆ వాల్యూ అనేది ఇటరేటివ్ అవుతూ ఉంటది. ఇటరేటివ్ అంటారు కదా! అంటే రన్ అవుతూ ఉంటది. అప్ టు కండిషన్ ట్రూ. ఆ కండిషన్ ట్రూ అయినంత వరకు ఆ ఒక కండిషన్ లాగా భూచక్రం అంటారు కదా! ఎగ్జాంపుల్ భూచక్రం ఐడియా ఉందా అందరికి? మనం క్రాకర్స్ రోజు కాలుస్తాం అందరం. సో, దాంట్లో ఏమంటారు కెమికల్ ఉన్నంత వరకు తిరుగుతూనే ఉంటుంది. ఆ కెమికల్ ఎప్పుడైతే రియాక్షన్ అయిపోతుందో అంటే కంప్లీట్ అయిపోతుందో అక్కడితో ఆగిపోతుంది. అర్థమైందా అందరికి? సేమ్ యాస్ భూచక్రం అంటారు కదా! ఒక వే ఆఫ్ అలా ఉంటుంది. అంటే కండిషన్ ఇస్తాం. ఎంత దాంట్లో ఎంతైతే కెమికల్ ఉంటుందో అంతవరకు తిరుగుతుంది. కండిషన్ అప్ టు ఆ క కెమికల్ ఎంత వరకైతే తిరుగుతుందో, ఆ కెమికల్ ఉన్నంత వరకు తిరుగుతుంది. ఆ కెమికల్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో ఆగిపోతుంది. ఓకేనా? అర్థమైందా గైస్? హలో! రెస్పాండ్ అవ్వండి అందరూ. అందరికి అర్థమైందా లేదా? ఫర్ లూప్ అర్థమైందా లేదా? మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. i వాల్యూ 1. 1 లెస్ థాన్ ఈక్వల్ టు 10 లెస్ థాన్ 10 ఓకే. ట్రూ అయింది. ఎగ్జిక్యూట్ అవుతది 1. అప్పుడు 1 వాల్యూ ఎగ్జిక్యూట్ అయ్యి 1 అంటే 5 ఇంటూ 1 అంటే నేను చెప్పాను కదా! ఈ నంబర్ ప్లస్ ఈ యొక్క స్ట్రింగ్ అనేది మొత్తం అంతా ప్రింట్ అవుతది. అప్పుడు నంబర్ అనేది ఇంటూ అంటే 5 ఇంటూ 1 ట్రూ. నెక్స్ట్ ప్లస్ అవుతది. ఇప్పుడు 1 కాస్త మళ్ళీ ప్లస్ అంటే ఏంటి? అంటే అంటే పోస్ట్ చేసిన తర్వాత ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను వాల్యూ 1 అనేది పోస్ట్ చేశాను. అయిపోయింది. నేను ఇంక్రిమెంట్ చేయాలి. సో, ఇంక్రిమెంట్ చేశాక ఒక వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతది. అప్పుడు 2 i వాల్యూ 2 లెస్ థాన్ ఈక్వల్ టు 10 ట్రూ. ఆ ట్రూ అలా 5, 5, 5 అంటే 5, 6, 7, 8 ఇప్పుడు 9 ఎగ్జాంపుల్ 9కొద్దాం. 9 లెస్ థాన్ ఈక్వల్ టు 10 ట్రూ. నా నంబర్ 5 ఇంటూ 9 45. ఇంకో కండిషన్ 10 అంటే ఇప్పుడు 9 కాస్త ప్లస్ అవుతది. ప్లస్ అంటే ఏంటి? 9 ప్లస్ అంటే ఇంక్రిమెంట్ 1 అర్థం క్లియర్‌గా. గైస్ అర్థమైంది కదా ఇది? ఇప్పుడు జూమ్ చేయి బ్రో ఇంకా. ఆహ్, శ్రావణి జూమ్ చేయండి ఒకసారి. కంట్రోల్++. యాహ్! ఓకే. అర్థమైందా గైస్ అందరికి? ఈ యొక్క కోడ్ అనేది ఆల్రెడీ గ్రూప్‌లో ఉంది కదా! ఓకే.
ఈ యొక్క కోడ్ అనేది కాపీ చేసి పేస్ట్ చేయమ్మా. వాళ్ళకి మళ్ళీ క్లాస్ నేమ్ యొక్క నేమ్ అనేది వేరే వేరే రాస్తారు. సార్ ఈ యొక్క కోడ్ అనేది కాపీ చేసి పేస్ట్ చేసేయి ఒక చాట్ బాక్స్‌లో. అంటే క్లాస్ నేమ్ వీళ్ళు డిఫరెంట్‌గా రాస్తారు. క్లాస్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ డిఫరెంట్ సేవ్ చేసుకుంటారు. కంట్రోల్+A, కంట్రోల్+C, కంట్రోల్+V చేయండమ్మా. కెన్ ఈజీ. గైస్ అర్థమైందా? సార్ ఒకసారి అవుట్పుట్ సార్. స్టేట్మెంట్ చెప్పండి సార్. ఏంటి సిస్టమ్ అవుట్‌పుట్? డాట్ అవుట్పుట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఒకసారి ఆ లైన్ చెప్పండి సార్. అంటే లూప్ ఎలా జరిగిందని. ఓకే. అలా జరిగిందనా? ఓకే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అనేది అవుట్‌పుట్ స్టేట్మెంట్ అమ్మా. సో, నంబర్ అనేది ఏంటి మనకి 5. ఎస్ సార్. సో, ఎస్ సార్. 5 ప్లస్ అనేది ఏంటంటే కాంకాటినేషన్ అంటారు. కాంకాటినేషన్ అంటే ఒక ఇప్పుడు నేను నంబర్‌ని అండ్ ఎక్స్‌ని కలుపుతున్నా. అంటే మెర్జ్ చేస్తున్నా. ఆ ప్లస్ అనే ఆపరేటర్ ఏం చేస్తుందంటే మెర్జ్ చేస్తుంది. అంటే ఒక నంబర్‌ని అండ్ ఎక్స్‌ని అండ్ ప్లస్ ఐని అండ్ ప్లస్ ఈక్వల్ టుని అండ్ ప్లస్ నంబర్ ఇంటూ ఐ అనేది మొత్తం ఎక్కడైతే ప్లస్ ఆపరేటర్ ఉందో మెర్జ్ చేస్తుంది. అంటే మెర్జింగ్ అంటే ఇప్పుడు 5 అది ఎక్స్ యాక్చువల్లీ మనకేం కనబడుతుంది ఇంటూ అనుకుంటాం. ఓకేనా? అర్థమైందా? సో, ఆ ఎక్స్ వాల్యూ ఎక్స్ అంటే ఏంటి? మనకి ఎక్స్ మనం ఇంటూ పెడితే వర్క్ అవుద్ది. ఓకేనా? ఇంటూ పెడితే మనకి ఇంటూ అనే ఒక వాల్యూ అనేది లేదు. క్యాపిటల్ ఎక్స్ తీసుకోవచ్చు. అంటే క్యాపిటల్ ఎక్స్ అనేది కొంచెం ఆహ్, పెద్దదయిపోతుంది. బట్ డిఫరెన్స్ సూట్ అయ్యేదేంటంటే స్మాల్ ఎక్సే సూట్ అవుతుంది. ఓకేనా? సో, ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మన హ్యాకర్ ర్యాంక్‌లో ఆల్రెడీ ఉంది. మీరు ఆల్రెడీ చేసుంటారు యాక్చువల్లీ. ఓకేనా? హలో! గైస్. ఓకే సార్. ఐ అనే వాల్యూ ఏంటంటే మనకి స్ట్రింగ్ కింద అంటే ఐ అనే వాల్యూ ఐ వాల్యూ‌ని ప్రింట్ అవ్వాలి. నాకు స్ట్రింగ్ కింద ప్రింట్ అవ్వకూడదు. ఐ వాల్యూ ఏంటి మనకి 1. నేను స్ట్రింగ్ కింద ప్రింట్ చేస్తే ఐ వాల్యూ 1, 1, 1, 1, 1 వచ్చేస్తది. ఎన్ని సార్లు అయినా కూడా. అందుకే నేనేం చేయాలంటే ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలంటే సో, నాకు ఆ వాల్యూ అనేది స్ట్రింగ్ కింద కన్వర్ట్ అంటే స్ట్రింగ్ కింద ఉండకుండా నార్మల్‌గానే అక్కడ ఏదైతే ఐ వాల్యూ ఇచ్చామో నార్మల్‌గా బేసిక్‌గా వదిలేసాం. డబుల్ కోట్స్ పెట్టకుండా. ఓకేనా? డబుల్ కోట్స్ ఎప్పుడైతే పెట్టామో ఆ యొక్క వాల్యూ అనేది స్ట్రింగ్ కింద మారిపోతుంది. సింపుల్‌గా బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు నంబర్ ఇంటూ ఐ అంటే ఏంటి? నేను అక్కడ కండిషన్ అనేది బ్రాకెట్‌లో ఎందుకు తీసుకోవాలంటే, నేను ఆ ఒక నంబర్‌ని అండ్ ఐని ఆ ఒక లాస్ట్‌లో నేను మల్టిప్లై చేస్తే ఆ ఒక వాల్యూ రావాలి. 5 ఇంటూ 1 5, 5 2s ఆర్ 10 అలాగా. నాకు 5 7s ఆర్ 35 అలాగా ప్రింట్ అవ్వాలి నాకు ఆ లాస్ట్‌లో ఈక్వల్ టు తర్వాత. సో, ఆ ఈక్వల్ టు తర్వాత ప్రింట్ అవ్వాలంటే నేను దాని ముందు ఏమంటారు ఆపరేటర్. యాడ్ ఆపరేటర్ అంటారు దాన్ని. ఓకేనా? ఎడిషన్ ఆపరేటర్ మనం యూజ్ చేసుకొని సో, అక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే. అర్థమైంది కదా! ఈ యొక్క ప్రోగ్రాము? గైస్. యెస్ సార్. ఓకే. ఫర్ లూప్ అయింది. అండ్ వైల్ లూప్ చెప్తా. వైల్ లూప్ ఓపెన్ చేయండి. వైల్ లూప్. క్రియేట్ చేయండి. ఇప్పుడు నేను చెప్తాను ఎలా చేయాలో. పబ్లిక్ క్లాస్ వైల్ లూప్ Hi, good evening, guys. Good evening, sir. How are you guys doing? Good evening, sir. Good evening, Good evening, good evening. How are you all guys Good doing? evening sir. Fine, sir. Good, that sounds good. Guys, is everything clear till today? Yes, sir.
Okay, fine, guys. Just respond your attendance. After that, I'll tell you one thing. Okay. Yes, sir. Harika, Present, sir. Navya, Present, sir. Namashrita, Present, sir. Harshini, Harshini, Harshini is absent. Uma Maheshwari, Present, sir. Sai Krishna, Yes, sir. Shravani, Yes, sir. Sai Lakshman, Present, sir. Mahalakshmi Reddy, Present, sir. Jay Lakshmi, Yes, sir. Varshita, Present, sir. Yamini, Present, sir. Yamini Tanuja, Present, sir. Bhargavi, Yes, sir. Renuka, Yes, sir. Kundana, Yes, sir. Vamsi, Yes, sir. Divyasri, Yes, sir. Kirti, Present, sir. Divya. Present, sir. Okay, guys. Fine, I'll come in between and tell you one thing, guys. So you guys can carry on. Hemant, continue, Hemant. Guys, I will explain the while loop statement. Hello. హలో. గైస్ రెస్పాండ్ అవ్వండి. మాట్లాడండి. వాయిస్ Yeah, వస్తుందా sir. నాది? Yeah, వస్తుంది సార్. ఓకే. పబ్లిక్ క్లాస్ హలో గైస్ Yes, sir. వాయిస్ వస్తుందా నాది? Yes, sir. Clear. ఓకే. పబ్లిక్ క్లాస్ వైల్ లూప్ హలో ఎవరైనా స్క్రీన్ షాట్ చేయండి అమ్మా. వేరే వాళ్ళు ఎవరైనా అమ్మా నాగసాయి కృష్ణ సార్ ఎస్ సార్. ఓకే ఇక కోడ్ పెట్టానమ్మా చూడసరే. సార్ నాకు అది కాపీ అవ్వట్లేదు సార్. వేరే వాళ్ళు ఓకే ఏమన్నా ఇంకా స్క్రీన్ షేర్ చేస్తారు ఒకసారి. ఓకే చెప్తాను పోనీ. ఓకే పబ్లిక్ క్లాస్ ఓకే చెప్తారు సార్. పబ్లిక్ క్లాస్ వైల్ లూప్ కొట్టవా? పబ్లిక్ స్టాటిక్ బాడీ మైన్ ఎస్ సార్. టైప్ చేసావమ్మా? ఎస్ సార్ చేస్తాను. వస్తుంది సార్ నా ఇంట్ స్క్రీన్ కౌంట్ విజిబుల్గా ఉందిగా.
కంట్రోల్ ప్లస్ చేయమ్మా. స్క్రీన్ కొంచెం చాలా తక్కువ వస్తుంది. ఓకే. ఓకే. అంటే ఓకేనా సార్? ఓకే. డన్. ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 10. 10. ఓకేనా? ఓకే సార్. ఓకే. వైల్ ఇఫ్ కండిషన్ తెలుసుకోవడానికి ఎలా అవ్వాలో ఇఫ్ ఎలా ఇస్తామో వైల్ కండిషన్ బ్రాకెట్. యెస్ సార్. సార్ అర్థమైందా? ఇచ్చేసాను. ఇచ్చేసాను. నాకు వైల్ డిలే ఉన్నట్టుందన్నమాట. నెట్ ప్రాబ్లమ్ ఓసారి. అవునా సార్? జస్ట్ సెకండ్. నెక్స్ట్ వైల్ కౌంట్ గ్రేటర్ దాన్ 0. వైల్ కౌంట్ గ్రేటర్ దాన్ 0. ఆ! 0. హలో. హలో. వైల్ కౌంట్ గ్రేటర్ దాన్, అది లెస్ దాన్ కదా? ఓకే. ఓకే. గ్రేటర్ దాన్. గ్రేటర్ దాన్ 0. హలో. యాహ్! కండిషన్ అనేది బ్రాకెట్ ఓపెన్ అంటే అక్కడ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయి. బ్రాకెట్ తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయి. బ్రాకెట్ తర్వాత ఆ! కండిషన్ ఎలా ఇస్తావమ్మా? ఓకే. ఇఫ్‌లో ఎలా ఇస్తావు? సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఆ! అన్ని ఓకే కండిషన్ సార్. అలాగా సార్ ఫాలో అవ్వాలి. ఇచ్చాను. ఒకసారి చూడండి. ఓకేనా? యాహ్! అంటే ఇఫ్ ఎలా అయితే ఇస్తున్నావో వైల్ కూడా సేమ్ అంతే. డూ వైల్ సేమ్ అంతే అన్నీ. ఇంకా ఓకే. కండిషన్‌లో ఓకే. బ్రాకెట్ అనేది పెట్టడం పెద్ద పొరపాటది. చాలా బ్లండర్ మిస్టేక్ అది. అవునవును. అవును సార్. యాహ్! నేను యాక్చువల్‌గా మీరు వేరే చెప్తున్నాను అనుకున్నా. ఓకే. అంటే ఇంకా యాక్చువల్లీ ఐడియా ఉంటుందేమో కదా! వైల్ సి లాంగ్వేజ్ నేర్చుకుంటారు కదా! సో, ఆ కండిషన్ మీద నేను బేస్ చేసుకొని ఎళ్తున్నాను ఒక్కొక్కసారి. ఓకే. ఓకే. యాహ్! system.out.println యెస్ సార్. system.out.println కౌంట్ ప్లస్ యెస్ సార్. కౌంట్ కొట్టండి. కౌంట్ కౌంట్ అని ఇవ్వండి చాలు. కౌంట్ అని నెక్స్ట్ ఇచ్చాను. లైన్‌కొచ్చి సి కౌంట్ మైనస్ చెయి. నెక్స్ట్ లైన్ సార్. ఆ! స్పేస్ ఇవ్వకూడదు ఎప్పుడు. ఓకేనా సార్? యాహ్! జస్ట్ సెకండ్. 1 మినిట్. ఓకే సార్. హలో గైస్. నెక్స్ట్ బ్రో ఒక లూప్ అన్ని అక్కడ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ లూప్‌లోకెళ్ళు. లూప్ యెస్ ఎండ్ సార్. అయిపోయింది కదా! 8థ్ లైన్ దగ్గర ఎంటర్ కొట్టు. నో ప్రాబ్లమ్. యెస్ సార్. system.out.println కౌంట్ డౌన్ ఫినిష్ అని కొట్టాలి. బ్రాకెట్ అంటే యెస్ సార్. system.out.println యెస్ సార్. బ్రాకెట్‌లో డబుల్ కోట్స్‌లో కౌంట్ డౌన్ ఫినిష్డ్. కౌంట్ డౌన్ ఫినిష్డ్. కౌంట్ డౌన్ హలో. ఫినిష్డ్. ఫినిష్డ్.
ఓకేనా సార్? హలో. జస్ట్ సెకండ్ నాకు ఆడియో చిన్న ప్రాబ్లం ఉంది. జస్ట్ సెకండ్. ఓకే. హలో. జస్ట్ సెకండ్. ఇప్పుడు రన్ చేయమ్మా, కోడ్ రన్ చేయి. సో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది చెప్తాను ఎలా కౌంట్ డౌన్ అనేది ఫినిష్ అవుతుందో. కొంచెం స్క్రోల్ చేస్తుంది. ఓకే సార్. స్క్రోల్ చేయమాదు. ఒక ఏంటి ప్రోగ్రామ్ సార్? అనేది 6 5 అంతేనా? 6 5 4 3 2 1 వచ్చింది. అంతే సార్. 66 10 నుంచి వచ్చింది. అదే 10 నుంచి వస్తుంది. అదే ఏంటబ్బా 10 నుంచి రావాలి కదా, నాకు 6 కనబడుతుంది ఏంటబ్బా అని చూస్తుంటే ఏంటయ్యా నాకే నేనే తప్పు చేశాను అనుకున్నా. ఇంకా లేదు కరెక్టే సార్. మొత్తం టోటల్ పై నుంచి రివర్స్ 10 9 8 7 కాకపోతే అంటే ఇక్కడ కౌంట్ అంటే 66 అర్థమైంది వచ్చింది. అందరికి. సో అదే ఇంట్ సార్. ఇప్పుడు కౌంట్ ఈక్వల్ టు 10 తీసుకున్నా. సో కౌంట్ ఈక్వల్ టు 10 అంటే నేను 10 అని డిక్లేర్ చేసుకున్నా. సో అంటే నేను ఇది స్టాటిక్ అంటారు. స్టాటిక్ గా తీసుకోవడం వాల్యూస్. స్టాటిక్ అంటే మనం అప్పటికప్పుడు తీసుకోవడం వాల్యూస్. అంటే మనం ముందుగానే మనం డిక్లేర్ చేస్తున్నట్టు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి మన దగ్గర లిక్విడ్ క్యాష్ అనేది ఉంటుంది మన జేబులో. అదే అప్పటికప్పుడు మనకు క్యాష్ కావాలనుకో, ఏటీఎం అనేది అది డైనమిక్. సో స్టాటిక్ అనేది ఏంటి, మనం ఒక పర్సులో ఉన్న క్యాష్ ఓకే లిక్విడ్ క్యాష్ అంటాం. అంటే డిఫరెంట్. ఇప్పుడు మనకి ఏంటి, పర్సులో ఉన్న క్యాష్ అనేది 10 ఉంది. సో వైల్ కౌంట్ గ్రేటర్ దాన్ 0 అయితే ట్రూ ట్రూ అంటే మన కౌంట్ గ్రేటర్ దాన్ 0 అంటే 10 అనేది గ్రేటర్ దాన్ 0 కదా. ఓకే ట్రూ. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ కౌంట్ 10. అప్పుడు 10 కౌంట్ అయింది కాబట్టి కౌంట్ మైనస్ మైనస్ చేయాలి. అర్థమైందా? ఎస్ సార్. పోస్ట్ చేసి మైనస్ మైనస్ అవుతుంది. హలో. ఎస్ సార్. అర్థమైందా ఈ కోడ్? అందరికి అర్థమైందా లేదు చెప్పండి నాకు. సార్ 6 ఎందుకు అర్థమైంది. సార్ డబుల్ టాపింగ్ చేయండి. అర్థం కాలే. 4 డబుల్ వచ్చినాయి సార్. 6 ఏమో డబుల్ వచ్చింది, 4 ఏమో త్రిబుల్ వచ్చింది. అవునవును దశక నాకు కొంచెం డౌటే. బట్ ఓకే 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 అలా ఏముండదు. యాక్చువల్లీ ఒకేసారి ప్రింట్ ఒకటే అన్ని ఒక్కొక్కటి ప్రింట్ అవుతాయి. బట్ ఏ మిస్టేక్ ఉందో ఏంటో తెలియదు. మనం డబల్ అండ్ డబల్ వాల్యూస్ అయితే ఇవ్వలేదు యాక్చువల్లీ. వై? సో మళ్ళీ రన్ చేయమ్మా. అంటే అవన్నీ క్లియర్ చేసి ఒకసారి రన్ చేయి ఒకసారి. సార్ ఇప్పుడు పర్ఫెక్ట్. అదే కదా, అలా అలా రాదు. యాక్చువల్లీ ఏదో తప్పు అయిందని నేను అన్నా ఇందాక. అవును అదే అర్థమైందా గైస్? మధ్యలో కదా గ్లిచ్. గైస్ ఇప్పుడు అర్థమైందా? యా కరెక్ట్ కరెక్ట్. గుడ్ మనం అర్థమైంది కదా అందరికి. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మళ్ళీ ఇంట్ కౌంట్ వాల్యూ నేను స్టాటిక్ గా 10 అని తీసుకున్నా. నా పర్సులో 10 అని ఉంది. 10 రూపీస్ ఉన్నాయి. సో కౌంట్ అంటే నా దగ్గర 0 కన్నా ఎక్కువ ఉన్నాయి కదా. ఓకే ట్రూ అయింది నాకు కండిషన్. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి 10 నేను 10 రూపీస్ నేను మళ్ళీ ప్రింట్ చేస్తాను. అంటే వాల్యూ నాది 10 రూపీస్ కంప్లీట్ అయిపోయి. సో నేను 1 రూపీ ఖర్చు పెట్టాను కనుక నాకు మళ్ళీ 9 ఉన్నాయి. 9 రూపీస్ గ్రేటర్ దాన్ అంటే 9 అనేది గ్రేటర్ దాన్ 0 కదా. సో 9 అప్పుడు నేను 1 రూపీ మళ్ళీ నేను చాక్లెట్ కొనుక్కున్నా. సో 8 అలాగా అలా అలా 1 రూపీ కౌంట్ నేను 1 రూపీ ఖర్చు పెట్టించుకున్నాను. అలాగా డైలీ నేను ఒక చాక్లెట్ తీసుకోవడం వల్ల అలా 10 డేస్ 10 చాక్లెట్స్ అయిపోయాయి. అర్థమైందా గైస్? ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్ అర్థమైంది. ఓకే డూ వైల్. సో డూ వైల్ చెప్తాను. సెకండ్.
జస్ట్ సెకండ్. సెకండ్. సో డూ వైల్ కండిషన్ అంటే మనకు తెలుసు కదా. గైస్ అర్థమై నేను డూ వైల్ కండిషన్ చెప్తాను. సో టైప్ చేయమా ఇంట్ ఈక్వల్ టు 1. గైస్ ఇంట్ ఈక్వల్ టు 1 డూ వైల్ అంటే అక్కడతో ఎంటర్ కొట్టు. ఓకే ఎంటర్ జస్ట్ సెకండ్ కొట్టేసి జస్ట్ సెకండ్. ఓకే 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 డన్. జస్ట్ సెకండ్ జస్ట్ సెకండ్. ఇంట్ డూ డూ వైల్ డూ కర్లీ బ్రెస్. డూ వైల్ డూ వైల్ కాదు డూ కర్లీ బ్రెసెస్. సార్. డూ కర్లీ బ్రెసెస్ ఓపెన్ చేయమ్మా. డూ కర్లీ బ్రెసెస్ కర్లీ sir. బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఎంటర్ క్లిక్ చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐ అని ప్రింట్ చేయి. నేను ఫాస్ట్ గా వెళ్తున్నానేమో అనుకోవచ్చు, బట్ ఇంకా మీకు తరోగా ఉండాలి. ఇంకా ఎంత ఫాస్ట్ అయితే మీరు అంత ఫాస్ట్ గా ప్రోగ్రామింగ్ చేయొచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ ఐ. నెక్స్ట్ లైన్ ఓకేనా లోని సార్? న్యూ లైన్ లోని ఐ ప్లస్ ప్లస్ చేయి. ఆ ఐ వాల్యూ లోని ప్లస్ ప్లస్ అవ్వాలి ఐ వాల్యూ. దీంట్లోనే ఐ ప్లస్ ప్లస్. ఎంటర్ క్లిక్ చేసి న్యూ లైన్ అందులోకి. ఓకేనా సార్? ఇక్కడ యాక్చువల్ గా మనం ఇంట్ ఈక్వల్స్ టు ఐ ఈక్వల్స్ టు 1 ఇవ్వాలనుకుంటు కదా సార్? ఐ ప్లస్ ప్లస్ ఇక్కడ అక్కడ అయిపోయిందా? అక్కడ నీకు బ్లూ కలర్ 9th స్టేట్మెంట్ ఉంది కదా, 9th దగ్గర వైల్ అనుపు. అంటే ఎండ్ అయిపోయిన పక్కనే వైల్ అనుపు. అక్కడ ఇవ్వాలని రూల్ ఓకే లేదు. ఓకే నేను అక్కడ ఎండ్ అయిపోయిందని అక్కడే ఇవ్వాలని రూల్ లేదు. దానికి ఎంత ఇచ్చుకున్నా పర్లేదు న్యూ లైన్ లో. ఓకేనా? నేను అక్కడే ఇవ్వాలని రూల్ ఎస్ లేదు. సార్. అంటే దాని అక్కడ బ్లూ లైన్ పక్కన కూడా ఇచ్చుకోవచ్చు. కానీ అక్కడితో ఎండ్ ఎస్ అయిపోయిన సార్. ఒక వైల్ బ్లాక్ ఆఫ్ వైల్ కండిషన్ ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 5. వైల్ లెస్ దాన్ వైల్ కండిషన్ అంటే ఏంటో నేను చెప్పాను కదమ్మా నీకు. మళ్ళీ ఇంకా నీకు బ్రాకెట్ అవసరం లేదు. యాక్చువల్లీ బ్రాకెట్ అవసరమే లేదు కిందన. ఇంకా అక్కడతో కండిషన్ నీకు వైల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, డూ వైల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? డూ అంటే అట్లీస్ట్ వన్స్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఆ తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఓకేనా? బ్రాకెట్ అనేది 11th లైన్ లో బ్రాకెట్ తీసామా. ఓకే సార్. ఓకే కండిషన్ వైల్ కండిషన్ ఇవ్వట్లే. ఇస్తున్నా సార్. ఒక నిమిషం. ఓకేనా సార్? కండిషన్ ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 5. ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5. ఓకే రన్ ఓకేనా సార్? చేయమాత్రం. నాకు తెలిసి ఎక్కడో రాంగ్ చేసామన్న డౌట్ నాకు ఎక్కడో. సార్ మనం ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1 అనుకుంటు కదా సార్ ఇక్కడ ఇవ్వాల్సింది. వేరియబుల్ నేను వేరియబుల్ ఇవ్వమని చెప్పాను కదా, వేరియబుల్ ఇవ్వలేదా? వేరియబుల్ అదే కదా. యాక్చువల్ గా మీరు ఇంట్ ఈక్వల్స్ టు 1 అన్నారు. ఆయన వేరియబుల్ అయితే నేను చెప్పకుండా నువ్వు ఎలా టైప్ చేస్తుంటావు. నేను మిస్టేక్ లో అవునా? తప్పైనా చెప్పచ్చు. మీరు అక్కడ కరెక్ట్ అయినా అవునా? చేయొచ్చు కదా. లేదు అందుకే చేస్తున్నా సార్. ఇక్కడ యాక్చువల్ మీ అయ్యని ఇచ్చారు కదా, వేరియబుల్ ఏమి ఇస్తారా అని దాన్ని బట్టి చూసి ఇక్కడ పెట్టండి. అక్కడ ఇక్కడ ఏది ఇస్తే అక్కడ అదే ఇవ్వాలి యాక్చువల్లీ. 1 2 3 4 5. సో ఈ యొక్క కండిషన్ మీకు అర్థమైందా గైస్? ప్లీజ్ మాట్లాడండి అందరూ. మీకు ఈ యొక్క వైల్ డూ వైల్ స్టేట్మెంట్ అర్థమైందా? అంటే ఇంటూ 1 వాల్యూ 1 తీసుకున్నా. డూ అంటే నాకు కండిషన్ నేను చెక్ చేయను. ఇప్పుడు 1 వాల్యూ ప్రింట్ అవుద్ది. ఐ ప్లస్ ప్లస్ 2. ఇప్పుడు కండిషన్ ఇప్పుడుగా చెక్ చేయడం. మళ్ళీ 2 ఐ ప్లస్ ప్లస్ కాబట్టి 2, తర్వాత 3, తర్వాత 4. అంటే ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 5 అయినంత వరకు అలా చెక్ చేస్తుంటారు. అర్థమైందా? ఐ ప్లస్ ప్లస్ అయిపోయాక ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన తర్వాత వైల్ ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 5.
అంటే ఐ వాల్యూ ఎంత 1 1 లెస్ దెన్ ఈక్వల్ టు 5 1 ట్రూ అయింది. 2 లెస్ దెన్ ఈక్వల్ టు 5 ట్రూ. అది ఈక్వల్ టు తీస్తానికి ఏమవుతుంది చెప్పండి నాకు. ఈక్వల్ టు పెట్టకపోతే నాకు ఎంత వరకు వస్తుంది? నాకు జస్ట్ సెకండ్ ఆన్సర్ కావాలి. జస్ట్ సెకండ్ లో ఆన్సర్ కావాలి. స్పాంటేనియస్ గా ఏమవుతుంది? అక్కడ Up to ఈక్వల్ టు 4 తీసేస్తే నాకు వచ్చింది. ఎంత వరకు ప్రింట్ అవుతుంది? 4 వరకు ప్రింట్ అవుద్ది. యా Up to 4 దట్స్ వచ్చింది. రైట్ ఆన్సర్. గైస్ ఓకేనా? ఇంతవరకు మీకు ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు ఇంకా ఎన్ని కండిషన్ చెప్పాను? వైల్, డూ వైల్ ఫర్ ఇటరేషన్స్ ఇక్కడితో అయిపోయాయి. సో జంపింగ్ స్టేట్మెంట్స్ నేను రేపు చెప్తాను. సో అందరు ఇవాళ నేను నిన్న చెప్పాను 3 స్కూల్స్ అండ్ ఇంకా ఏంటి హ్యాకర్ ర్యాంక్ అందులో ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ గైస్? Yes, sir. ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ కి వెళ్ళండి అలా నెమ్మదిగా. స్లోగా టైం పడుతుంది. బట్ కొంచెం టైపింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా? ట్రై ఇట్ Okay. యువర్ సెల్ఫ్ అండ్ సైన్ అప్ చేసి అకౌంట్ లాగిన్ అయ్యి నీట్ గా ప్రాక్టీస్ చేసుకుని కూర్చుంటే అసలు ఇంకా మీకన్నా తోపు ఎవరు ఉండరు అసలు ఎక్కడ. ఖాళీ ఉన్న టైంలో అలాగా జావా ఇంకా మన మైండ్ ఎక్కడ తీసినా కూడా జావానే రావాలి. స్కానర్ క్లాస్ గురించి చెప్తానమ్మా తర్వాత. అయితే మనకి ఎవరు చెప్తారంటే స్ట్రింగ్ గురించి వచ్చినప్పుడు చెప్తారు. నేను చెప్తాను స్కానర్ క్లాస్ గురించి. అది మెథడ్స్ గురించి వచ్చినప్పుడు చెప్తారు. అది మెథడ్ గురించి వచ్చినప్పుడు వస్తుంది ఆబ్జెక్ట్. ఇంకా ఇప్పటి నుంచి నీకు చెప్పేస్తే స్కానర్ క్లాస్ యూజ్ చేయొచ్చు. అది ఎలా అంటే స్కానర్ ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి. సో ఊప్స్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్ అర్థం అవుతుంది. అప్పుడు ఈజీగా ఉంటది ఇంకా. ఓకే నాగసాయి కృష్ణ అర్థమైంది. ఓకే నాగసాయి కృష్ణ అందరూ మీరందరూ ప్రాక్టీస్ చేయండి. సో నాకు మీటింగ్ ఉంది. సో మీరందరూ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే సార్. నేను రేపు చెప్తాను స్కానర్ క్లాస్ గురించి. ఓకేనా? మీరు టెన్షన్ వరీ అవ్వకండి. ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు. అందుకని నేను సో మీకు అప్పుడు అంటే యాక్చువల్ గా సార్ దాంట్లో WT అదేంటి హ్యాకర్ ర్యాంక్ లో ఏమైనా చేద్దామన్నా స్కానర్ క్లాస్ గురించే వస్తుంది సార్. సో ఓకే అందుకనే నేను రేపు మార్నింగ్ చెప్తాను అది ఏంటి అనేది. స్కానర్ క్లాస్ గురించి నేను చెప్తాను ఓకే క్లియర్. సార్. అది మెథడ్స్ లో వస్తుంది. నెక్స్ట్ మీకు అదే కదా కాబట్టి మెథడ్స్ లో అయినా చెప్తారు ఎవరో ఒకరు మాక్సిమం. నేనే చెప్తాను. నేను రేపు చెప్తాను కదా. ఓకేనా? ఓకే కదా? ఓకే సార్. ఓకే గైస్ అయితే అందరూ మళ్ళీ రేపు కలుద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే.